అనగనగా ఒక ముద్దాయి ఉండేవాడు. ఆ ముద్దాయి కోర్టు బోన్లో ఆ ముద్దాయిని నిలబెట్టారు. కోర్టు బోన్లో వచ్చి ఆ ముద్దాయి నిల్చున్నాక జడ్జి గారు వచ్చి సీట్లో కూర్చున్నారు. జడ్జి గారు వచ్చి సీట్లో కూర్చోగానే బోన్లో ఉన్న ఆ ముద్దాయి బోరున ఏడవడం మొదలుపెట్టాడట. బోరున ఏడుస్తూ ఆ ముద్దాయి అన్నాడు, సార్ తల్లిదండ్రి లేని అనాథలు సార్, నన్ను వదిలేయండి సార్, తల్లిదండ్రులు లేని అనాథలు సార్, మనవత్తు చూపండి అనాథలు సార్ అని జడ్జి గారిని చూసి మరింత బిగ్గరగా కూడా ఏడవడం మొదలుపెట్టాడంట. పాపం జడ్జి గారికి మనసులో బాధ అయింది. జడ్జి గారు వెంటనే లాయర్ల వైపు తిరిగి చూసి, అనాథలు అంటున్నాడు, ఇతగాడు చేసిన తప్పేమిటి అని చెప్పి లాయర్లను అడిగాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు లేచి నిలబడ్డాడు. నిలబడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమన్నారో తెలుసా? సార్, తల్లిని తండ్రిని చంపేసి వచ్చి ఈ ముద్దాయి బోన్లో నిలబడ్డాడు సార్ అని అన్నాడు.